ఇది నగిరి మండలం ఐనంబాకం గ్రామ ప్రాంతాల్లో కేపీ రామ్జీ పథకం కింద పనిచేస్తా ఉన్నారు. గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుంటే మోడీ గారు చక్కగా గాంధీ ఉండడం ఉత్తర మార్చేశాడు. సభ్యులుగా మారింది. కానీ దీనికి దేశం మొత్తం మీదుగా బడ్జెట్ తగ్గించేశాడు. రోజు పెంచేటిగా పెంచి సంవత్సరం పొడుగున పని కాకుండా వర్షాలు పడ్డప్పుడు కాబట్టి ప్రతి వాడికి సపరేట్ కార్డు, పొద్దున రాగానే ఐస్ ఫోటో, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఇంకో ఫోటో, అంటే 2 మాటలు ఫోటోలు తీయడం వల్ల సార్ టైం ఎక్కువ అవుతుంది. కొంచెం ఆధార్ కార్డు ఉన్న తర్వాత అంత పెద్ద అవసరం లేదు. అది ఒక విధంగా హరాస్మెంటే. పనిచేసే వాళ్ళకి వచ్చి అరగంట చూపెట్టి నిలబడి మళ్ళీ అరగంట నిలబడి అనేది పనిచేస్తూ ఇళ్ళల్లో కష్టపడి పనిచేసే వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ ఉండాల్సిన పని లేదు. తర్వాత భార్యాభర్త ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరికి చెరొక 120 ఇవ్వాలి కదా. ఆయన కార్డు వేరు, ఆమె కార్డు వేరు. అలాంటప్పుడు ఆ కార్డు ప్రకారం 120 ఇవ్వాలి, ఈ కార్డు ప్రకారం 120 ఇవ్వాలి. అంటే భార్యగా భర్తలు కాబట్టి 60 అంటే అది ఆయుష్ తగ్గించేట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది మానవ విలువలకి నష్టం వస్తుంది. దాన్ని ఇమీడియట్గా మార్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తర్వాత వాళ్ళకి షెల్టర్, షామేనా సెంటరు, తర్వాత ఎండకు ఓఆర్ఎస్ ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇంకా రాలే, ఎప్పుడో వస్తాయి అంటున్నారు. దీంతో పాటు వాటికి తేళ్లు, నల్లగబ్బలు, పావులు వస్తున్నాయి, చెట్లు పడుతుంటాయి. వాటికి సంబంధించి కూడా ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలా. దానికి సంబంధించిన ఈ గ్లౌస్ చేతికి అది ఉండాలి. అది ఉంటే తప్ప కరిస్తే కూడా దెబ్బ తగలదు. అలాంటి ప్రొటెక్టెడ్ వెపన్స్ వాళ్ళకి ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎందుకంటే చెరువులు, కాలువలు తవ్వుతున్నప్పుడు మేమే చూసాం అక్కడ పావులు, నల్లగబ్బలు. వీటిని జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇంతకుముందు పార్లు, గిడ్డపాట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేము ఏడం లేదు, మీ ఇష్టం అని అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ కుదించాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకుంటున్నారు. బడ్జెట్ తగ్గించారు. దాని ప్రకారం ఇట్లాంటి ఫోటోలు, రకరకాల హరాస్మెంట్ పెట్టి ఎవరికి వాళ్ళు తగ్గిపోయి ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తలు చేస్తుంటే దాని సగతి కట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. దాన్ని జాగ్రత్త చూపించి కోరుతున్నాం. ఇచ్చేందుకు ఇప్పుడు పల్లెనప్పుడు పని కావాలంటే ఆకలి సాగులు లేకుండా, అత్తాకిలు లేకుండా, వలసలు లేకుండా ఎవరింటిగా వాళ్ళు బతికేందుకు ఉపయోగపడి ఆత్మగౌరవంతో కూడుకున్న పథకం ఇది. అదే దయాదాక్ష్యంతో వచ్చిన పథకం కాదు. సంవత్సరం 10 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టిన 10 లక్షల కోట్లే గ్రామీణ ఉపాధి. కానీ ఈ 10 ఏళ్లలో 29 లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకు ఇచ్చేశారు. బాగా డబ్బులు నోటికి ఇచ్చారు. మరి 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి కష్టపడే వాళ్ళకి అంతా ఖర్చు పెట్టి మీరు 10 లక్షల కోట్లు అయితే వాళ్ళు మళ్ళా ఇంటి హింస పెట్టాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల వాళ్ళు లండన్లో ఉన్నారు, ఇంకొక చోట ఉన్నారు. వాళ్ళకి పని లేవు, ఇంత ఫోటోలు లేవు, ఇవి ఏమైనా లేవు. బ్యాంకులో డబ్బు ఎగ్గొట్టే వాళ్ళకి కష్టపడి పని చేసిన తర్వాత అనేక రకాల ఇబ్బంది పెడతారు. బయట వాళ్ళు ఎవరు సార్ చెప్పండి? ఈ పనికి డబ్బులు ఎవరు రారు. ఒకవేళ వారి ఇంట్లో పిల్లలు వచ్చినా, భర్త వచ్చినా, భార్య వచ్చినా, పిల్లలు వచ్చినా దీనికి ఆధారపడే వాళ్ళు వస్తారు. చిల్లర ఉండే వాళ్ళు వస్తారా? రమ్మంటే కూడా రారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం.